ఎక్కడ్రా చామంతి? ఇక్కడ ఉందిరా మామ. పదరా తనంతో చూద్దాం. ఏంటే ఇన్ని రోజులు మావతో తిరిగి ఇప్పుడు ఇంకోరితో లవ్వా? ఏంటి సంగతి? ఏం మాట్లాడుతున్నావు? సూరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, అది నాకు కాబోయే హస్బెండ్. హస్బెండా? ఇన్ని రోజులు మావతో చిట్టపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు ఇంకోటి చేయి పట్టుకుంటే మరి మావోడి చేయి పరిస్థితి ఏంటే? ఏం మాట్లాడుతున్నారు మీరు? లవ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. నేనెప్పుడు సూరికి ఐ లవ్ యూ చెప్పలేదు. కావాలంటే సూర్యనే అడుగు. సరే అయితే ఇప్పుడేమంటావు? సూర్యుని లవ్ చేయలేదంటావు అంతేనా? ఇన్ని రోజులు సూరి మంచి ఫ్రెండే అనుకున్నా, కానీ ఒక మంచి అన్నయ్య అని ఈరోజు తెలిసింది. అన్నయ్య? ఏంటి టర్న్ అవుతున్నావు? ఆ పార్క్లో జరిగిన దాని గురించే కదా. ఈ జనరేషన్లో మగాళ్ళు మృగాల్లా తయారవుతున్నారు, చచ్చినా నమ్మొద్దు. అరే పోనీలే అని ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అది నా లవర్ అని చెప్పుకొని పోజులు కొడతారే ఈ అబ్బాయిలు. అబ్బాయిలు మాత్రం లవ్ అనే పేరు చెప్పుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారే. అబ్బాయిలదే మొత్తం తప్పని ఎందుకు అనుకుంటున్నారే? అందులో మన అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా. నీకేమైనా పిచ్చా? అందులో మన అమ్మాయిలు తప్పేముంది? అబ్బాయిలో వాడుకునే వాళ్ళు ఉన్నప్పుడు మన అమ్మాయిలో మాత్రం ఎందుకుండరే? ఏమైంది శైలు? ఏమైందని అడుగుతున్నాను కదా. నాన్నకి ఆరోగ్యం బాలేదని నీకు తెలుసు కదా. 2 డేస్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారంట. అమ్మ దగ్గరేమో డబ్బులు లేవంట. నా దగ్గర ఉంటే తీసుకొని రమ్మంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్. డబ్బులే కదా ప్రాబ్లం. నేనున్నాను శైలు. నువ్వు రేపు డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు, ఓకేనా? అంత డబ్బు నువ్వెలా అరేంజ్ చేస్తావు కార్తీక్? అవన్నీ నేను చూసుకుంటా, యూ డోంట్ వరీ. వన్ మినిట్. రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నీ బర్త్డే గిఫ్ట్గా బైక్ అడిగావు కదా, రేపు ఈవినింగ్ కల్లా నువ్వు కోరుకున్న బైక్ నీ దగ్గర ఉంటుంది, సరేనా? ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తా. ఎవరితో వచ్చావే? చెప్తావా లేదా? నేనెవరితో రాలేదు, నన్ను నమ్ము. గొడవ ఏంటో నాకు తెలియదు కానీ బాస్, అమ్మాయిని రోడ్డు మీద కొట్టడం తప్పు బాస్. నువ్వెవడరా నాకు చెప్పడానికి? అది నా కాబోయే పెళ్ళాం. రాయ్, కాబోయే పెళ్ళమైతే ఇంటికెళ్ళి కొట్టుకో, ఇలా రోడ్డు మీద కాదు. నీకు ఈ అమ్మాయి మీద అనుమానమే ఉంటే ఇప్పుడే వదిలే. ఎందుకంటే ప్రేమకు నమ్మకం పునాది, అనుమానం సమాధి. ఇలా అనుమానంతో మీరు పెళ్లి చేసుకున్నా ఈ
ఎక్కువ రోజులు ఉండలేరురా. ఒకవేళ నీ అనుమానమే నిజమైతే ఏదో ఒక రోజు నిన్నెందుకు మిస్ అయ్యానా అని తనే బాధపడుతుంది. ఒకవేళ ఈ అమ్మాయి తప్పు చేయకపోతే ఇంత మంచి అమ్మాయిని ఎందుకు అనుమానించానా అని ఏదో ఒక రోజు నువ్వే బాధపడతావు. ఏరా చెప్పావా? మాట్లాడావా? చెప్పరా? ఓకే అందా? ఏమైందిరా? సక్సెసా? లేదురా, మాట్లాడే ఛాన్స్ రాలేదు. అయినా నువ్వేంట్రా అమ్మాయి కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నావు? నీకేం తక్కువరా? అన్నీ ఎక్కువే. లేకపోతే ఏంట్రా, ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయి దొరకడమే కష్టం. 100 మందిలో కనీసం ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్గా ఉండకపోదా అనుకున్నా. తన రోజు కొట్టగానే తనే నాకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోయినరా. అందుకే తను వదులుకోలేకపోతున్నారా. రాముల్లా, తను నేను చెంపపై కొట్టగానే చక్కనైన అమ్మాయి అనుకుంటున్నావు రాములా? లేదు రాములా, అది చుక్కలు చూపించే అమ్మాయి రాములా. నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు రాములా. నువ్వు ఉండే అయితే ఇప్పుడు ఏమంటావురా? ఐ మీన్ లవ్రా. తను నాకు కావాలంతే. అయితే నీ మనసులో ఉన్న ప్రేమను తనతో ఎప్పుడు చెప్తావురా? ఇప్పుడే చెప్తే కొట్టేస్తుందిరా మళ్ళీ. పక్క. అందుకే మంచి టైం కోసం ఎదురు చూస్తున్నా. అది సరే గాని ఆ చేతులు కవర్ ఏంటిరా? అవునా? తమరు బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశారు కదా, ఆన్లైన్ తీసుకొచ్చాను. చూడండి వాడు రాసలేరు ఫ్రెండ్ అంటే మంచి ఆకలి అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఏమంటే ఈ ప్యాకెట్ ఇచ్చేవా? నేను ఎక్కడ పెట్టుకోవాలరా దీన్ని? ప్యాకెట్ కదా. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకంత ఓవరాక్షన్? వాళ్ళకు కూడా చూపించావా? మా నాయనే, మా బంగారమే. ఇది విస్పర్ రా. ఏదైతే ఏంట్రా, బ్రాండ్ ఒకటి కదా. ఇది తినేది కాదురా, ఆడోళ్ళు దానికి వాడుకుంటారు. అందుకేనా దీన్ని చూసి వాళ్ళు నవ్వారు. సర్లే కానీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఎక్కడో దగ్గర పెట్టేసుకోండి. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి రాకేష్. మరి నీకు పెళ్ళైనాక ఎలా కుదురుతుంది? కుదరాలి అంతే. నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మనకెప్పుడు కలవాలనిపించినా కలవాలి అంతే. ఒకవేళ మన గురించి ఆ కార్తీక్ తెలిస్తే ఏం చేస్తాడు? ఒక్క ముద్దు పెట్టానంటే చాలు, సొల్లు కారుస్తాడు.